తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ నిలిపివేత. వెల్కమ్ టు ఐఎంటీ అప్డేట్స్. 9th March 2026. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో తిరుపతిలో గ్యాస్ కంపెనీలు గృహ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వడానికి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాయి. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్ వ్యాపారాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇకపోతే దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంతో తిరుపతి అకోలా ఎక్స్ప్రెస్ రైలు ఇకపై మొలకల్ చెరువు రైల్వే స్టేషన్ లో కూడా ఆగుతుంది. ఈ స్టాప్ మార్చి 6వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చి తిరుపతి భక్తులకు ప్రయాణ సౌకర్యం పెరిగింది. ఇకపోతే తిరుమలలో గ్యాస్ సరఫరా ఆగిపోవచ్చనే ఆందోళన టీటీడీ అధికారులు ఐఓసీఎల్ కు లేఖ రాశారు. తిరుమలలో రోజు వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం తయారీ జరుగుతుందని, గ్యాస్ సరఫరా ఆగితే దేవస్థానం సేవలు ప్రభావితమవుతాయని తెలిపారు. అందువల్ల గ్యాస్ సరఫరాను నిరంతరం కొనసాగించాలని కోరారు. ఇక టీటీడీ తిరుమలలో భక్తుల భద్రతను పెంచేందుకు 8 కోట్లు కేటాయించింది. ముఖ్యంగా అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఆధునిక స్కానర్లు మరియు మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకు భద్రతను పెంచనున్నారు.